పెడతారని మేము నమ్మాము, కానీ మీరు మా నమ్మకాన్ని అలా ఎలా? ఇంకా మిగతా వాళ్ళ గురించి, సింజిత్ గురించి. సింజిత్ రాజాగాడికి రోజా దొరుకు. ఓకే, అయ్యో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్ యూ. ఓకే, నో వరీస్. నా బదులు మౌలి మాట్లాడతారు. ఓకే, ఇప్పుడు రెండు స్పీచెస్ ఉన్నాయి మౌలి మీకు, సాయి బదులు మీ మీ స్పీచ్ కూడా, సో ఇచ్చేద్దాం మరి మౌలి గారికి. హలో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టేజ్ ఎక్కామంటే September 12th రిలీజ్ అవుతుందంటే మెయిన్ కారణం బన్నీవాస్ గారు అండ్ వంశీ నందిపాటి గారు ఈ సినిమాని ప్రజెంట్ చేసి రిలీజ్ చేయడం. జస్ట్ సినిమా నచ్చిందంటే తీసుకోవడం కాదు, ఫస్ట్ వాళ్ళే ఫస్ట్ చూశారు సినిమా, వాళ్ళే తీసుకుందామని ముందుకు వచ్చారు. తీసుకోవడం కాకుండా బన్నీవాస్ గారు వంశీ నందిపాటి గారు ఆఫీస్కి పిలిచి 2 గంటలు ఏం నచ్చింది, ఎలా నచ్చింది, ఏమేం బాగున్నాయి అన్నీ క్లియర్గా పర్టికులర్గా చెప్తూ మాట్లాడుతుంటే చాలా హ్యాపీ అనిపించింది నాకు కానీ డైరెక్టర్కి కానీ. అందుకేనేమో అంత పర్సనల్గా ప్రతి ఫిలిం తీసుకుంటారు కాబట్టి అంత సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్స్ అయినట్టున్నారు. అండ్ నెక్స్ట్ ఈటీవీ వాళ్ళ గురించి మాట్లాడాలి. ఈటీవీ వాళ్ళు ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తున్నారు. సాయికృష్ణ బిజినెస్ హెడ్ సాయికృష్ణ గారు కానీ, కంటెంట్ హెడ్ నితిన్ గారు కానీ చాలా సపోర్ట్ చేశారు ఈ ప్రాజెక్ట్ని ఫండ్ చేసి అండ్ ముందుకు తీసుకెళ్ళినందుకు చాలా థ్యాంక్ యూ ఈటీవీ విన్ వాళ్ళకి. అండ్ నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ ఆదిత్య హసన్ నా 90స్తో నాకు చాలా అసలు ఈజ్ ఎ మెమరబుల్ సిరీస్ ఆర్ కాంటెంట్ ఫర్ మీ. ఇట్ పుష్డ్ మీ రియల్ వెల్ ఇన్ టు ద ఆడియన్స్. సో థ్యాంక్ యూ ఆదిత్య, ఈ సినిమాని మంచిగా ప్రొడ్యూస్ చేసి క్వాలిటీ అవుట్పుట్ ఇచ్చినందుకు. అండ్ నెక్స్ట్ మా డైరెక్టర్ది నాది పెద్ద జర్నీ. సంవత్సరం పాటు రాత్రి పగళ్ళు ఏం చేయొచ్చు, ఈ సినిమాకి ఏం చేయొచ్చు, ఈ సినిమాకి ఏం చేయొచ్చు అనే కొట్టుకొని తిట్టుకొని అన్నీ చేసి ఇక్కడ వరకు వచ్చింది సినిమా. చాలా క్వాలిటీ అవుట్పుట్ అయితే వచ్చింది. ఇప్పుడైతే సినిమా అయితే ఫుల్ ఎంటర్టైనింగ్ అండ్ ఎగ్జైటింగ్గా ఉండబోతుంది ఆడియన్స్కి. హోప్ఫుల్లీ దే లవ్ ఇట్. అండ్ ఈ ఈవెంట్ సింజిత్ సాంగ్ లాంచ్ కాబట్టి ఆడు చెప్పినట్టు మాది 4 ఏళ్ళుగా ఒకే ఫ్లాట్లో ఉంటాం. వాడు మ్యూజిక్ కొడితే వాడు వేరే మ్యూజిక్ కొట్టినా నాకు వినిపిస్తుంటుంది, వాడు మా మ్యూజిక్ కొట్టినా నాకే వినిపిస్తుంటుంది. సో వెరీ పర్సనల్ మా జర్నీ. ఐ హోప్ ఈ సినిమా నాకు వాడికి అందరికీ చాలా హెల్ప్ అవ్వాలని. అండ్ నెక్స్ట్ మా డిఓపి చాలా మంచిగా చేశారు. అండ్ సూర్య బాలాజీ ఈ సినిమాలో అన్ని ఫ్రేమ్స్ చాలా బ్యూటిఫుల్ ఉంటాయి. ఆల్ క్రెడిట్ గోస్ టు హిమ్. అండ్ మా ఈ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ కానీ కిరణ్, బిట్టు, షర్విన్, ఎడిటర్ శ్రీధర్, థ్యాంక్ యూ. నిరంజన్ గారు, ఆదిత్య థ్యాంక్ యూ అండి. నిరంజన్ గారు ఆదిత్య మ్యూజిక్ నుంచి ఇక్కడికి వచ్చినందుకు. అండ్ శివాని ఇస్ ఎ క్రేజీ యాక్టర్. నాకు పెద్ద గైడెన్స్ నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు ఆమెకున్నంత. థ్యాంక్ యూ శివాని ఫర్ మేకింగ్ మీ కంఫర్టబుల్. థ్యాంక్ యూ. ఇంకా నిఖిల బొరి అందరికీ థ్యాంక్ యూ. ఇంకా ఈ సాంగ్ రాజాగాడికి సాంగ్ లాంచ్ ఈవెంట్. సో ఈ సాంగ్ పాడింది సంజిత్ హెగ్డే అండ్ లిరిసిస్ట్ కిట్టు విసప్పరగడ. చాలా థ్యాంక్ యూ. చాలా మంచిగా పాడారు, చాలా మంచిగా రాశారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ సాంగ్ నేను వింటూనే ఉన్నా. ఈ సాంగ్ చేసినప్పటి నుంచి. ఈ సాంగ్ ఈరోజు రిలీజ్ అవుతుంది, మీరు అందరూ వినడానికి ఈరోజు వచ్చింది. సో మీరు కూడా అలాగే రిపీట్లో వింటారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మౌలి అండ్ విష్ గుడ్ లక్. అండ్ నా బైరాగి కథలు బ్యానర్ ద్వారా లిటిల్ హార్ట్స్ని మన ముందుకు తీసుకొస్తున్న ప్రొడ్యూసర్ ఆదిత్య హాసన్ విల్ స్పీక్ నా. అండ్ హాయ్ ఎవ్రీవన్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ I would like to thank everyone for coming here. I think so it was it seems mostly like a 90s reunion for me. Endukante 90s hero, 90s director, tarata 90s editor, 90s costume designer, 90s anta executive producer anta. So ante receiving untadi audience nunchi ani strong ga believe chestunna nenu. And I would like to thank ETV for supporting me so much as a director, as a producer. And I would like to thank Naveen Anna also, Naveen Medaram, who is another reason for me to stand here today. Immense gratitude for him. And
I would like to say one thing that Mowgli is a fantastic actor. I give all the credit to him for, choosing the script and letting me know that he has a script. And ఇది ఈటీవీకి వస్తుంది అంటే ఐ థింక్ దట్ ఈస్ బికాస్ ఆఫ్ మౌలీ. అండ్ నేను ఫస్ట్ కథ విన్నప్పుడు వీడు ఎవడు సేమ్ నాలానే రాస్తుండే అనిపించింది. అంత హై ఫీల్ అయినా నేను నా అతి తెలివి చూపిద్దాం అనుకున్నా కూడా వాడి రైటింగ్ చూసి నేనే నేర్చుకోవాలనిపించింది. అంత అసలు ఎక్కడ పాసిబిలిటీ లేదు. కొన్ని అయితే ఎట్లా రాసిండు మనకెందుకు రాలే ఈ ఐడియా అని కూడా అనిపించింది. ఈజ్ అ ఫెంటాస్టిక్ రైటర్. హీస్ గోయింగ్ టు బి అ వెరీ సెన్సిబుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఐ డోంట్ నో అదర్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ ఉన్నాయా లేవో నాకు తెలియదు, కానీ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అయితే తప్పకుండా ఇస్తాడు. అండ్ దిస్ ఈజ్ యాజ్ వీ మెన్షన్డ్ ఇన్ ద ట్యాగ్ లైన్, నో టచింగ్, ఓన్లీ హార్ట్ టచింగ్. అబ్సల్యూట్ cinema where you can enjoy for 2 hours. This is not more than 2 hours. From first to last, absolute relatability untadi first nunchi last daaka. More than anything, every day I used to check online footage. Every day night check cheskuntunde. I used to have that immense satisfaction. To be frank, it is a bloody satisfaction. I used to feel so satisfied. I don't know about the result, but I enjoyed the whole process of making this film. అండ్ వన్ థింగ్ దట్ ఐ రియలైజ్డ్, నేను కూడా తీసే సినిమాలో నా ప్రొడ్యూసర్ నా ఫుటేజ్ చూసి అంతే హ్యాపీ ఫీల్ కావాలని కోరుకుంటా. దట్ ఐ రియలైజ్డ్ దట్ దెర్ ఇస్ అ గ్రేట్ సాటిస్ఫాక్షన్ వెన్ ఐ సీ ద వే హౌ హీ షాట్. అండ్ థ్యాంక్స్ మార్తాన్ ఫర్ ఎవ్రీథింగ్. ఈజ్ అన్ అబ్సల్యూట్ టాలెంట్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ప్రొడక్షన్ టీమ్ ఆల్సో. నేను నా షూట్లో ఉండి నేను నా బిజీలో ఉన్నా ఎప్పుడు ఏ అన్సర్టనిటీ ఫేస్ చేయలేదు బికాస్ ఆఫ్ వినోద్ అన్న, హూ ఇస్ అన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. అండ్ ఆల్సో బిట్టు, ఆల్సో అన్ అదర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. కిరణ్, నా స్కూల్ ఫ్రెండ్ కూడా థ్యాంక్స్ చెప్పాల్సి వస్తుంది అనుకోలేదు నేను. థ్యాంక్స్ పోరా. సో ఎందుకంటే స్కూల్ ఫ్రెండ్ అంటే గర్ల్ ఫ్రెండ్ కన్నా ఎక్కువ నాకు. అండ్ టు బీ ఫ్రాంక్, అందుకే 90s అంత ఇంటెన్స్గా వచ్చిందని నేను ఫీల్ అవుతా. అండ్ థ్యాంక్స్. And I would like to thank Sinjit. Sinjit, an amazing music director. I love his work. Very dedicated, very, very dedicated. And ఇంకా మస్త్ మ్యూజిక్ వస్తుంది నేను నుంచి. అండ్ సూర్యబాలాజీ, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ శ్రీధర్, సేమ్ ఎడిటర్. It is going to be a very fresh edit. You will see a difference in the edit pattern, how he made it very simple, very realistic, and very relatable. He knows the cut. Amazing. And if I miss anybody, I'm sorry, but అన్నిటికంటే ఇంపార్టెంట్ సాయి కృష్ణ అండ్ నితిన్ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ బాప్నీటి గారు, స్పెషల్ థ్యాంక్స్. ఈ సినిమా మేము తీసేసిన తర్వాత ఏమవుతుందో మాకు తెలియదు. చూస్తున్నాం అప్పుడు వాసి గారు చూస్తారు అన్నప్పుడు నేను మా ఫ్రెండ్స్ కిరణ్, బిట్టుకి చెప్పి పంపించిన. నేను రాను, ఆయనకు నా మీద చాలా మంచి ఒపీనియన్ ఉంది, నేను జడగొట్టుకోవాలనుకోవట్లేదు, ఎందుకు మీరు పంపించండి అన్న. నేను మా వాడికి చెప్తున్నా, నైట్ అయింది అప్పటికే, నవ్వుతే నాకు మెసేజ్ పెట్టని చెప్పిన. అయితే స్టార్ట్ అయింది ప్రివ్యూ. ఒకసారి నవ్విండు అన్నాడు, ఓకే ఫైన్. స్టార్ట్ అయినాక రెండోసారి నవ్విండు అన్నాడు, సరే ఓకే డన్ అనుకున్నా. మూడోసారి నవ్విండ్రా అన్నాడు. స్టార్ట్ అయిన ఒక 1 minute నాలుగోసారి తర్వాత మెసేజ్ చేస్తలేడు. నేను చూసినా 10-15 నిమిషాలు చూసినాక ఏమైందిరా అంటే, నవ్వుతూనే ఉన్నాడు రా, నాకు తెలియదు ఇక అన్నాడు. అంటే కౌంట్ లేదని అప్పుడు ఇక ఆల్మోస్ట్ ప్రివ్యూ అయిపోతుంది అన్నప్పుడు నేను ధైర్యం చేసి, ఓకే నా మీద ఒపీనియన్ ఏం బోదులే అనుకొని నేను అప్పుడు థియేటర్లోకి పోయినా. హీ అప్రిషియేటెడ్ సో